జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీల బలంతో చంద్రబాబు నాయుడిని నిలువరించగలుగుతాడా? లేక రాజ్యసభలో ఉన్న ఎంపీల బలంతోటి బీజేపీ దగ్గర ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ దగ్గర అదే పూర్వ వైభవాన్ని కొనసాగించగలుగుతాడా అనే అనుమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఉంది. ఈ ఎమ్మెల్సీల బలం జగన్మోహన్ రెడ్డికి కౌన్సిల్‌లో బాగా ఉంది. 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా కొంతమంది వైసీపీ ప్రాపకంతోటే నామినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. టీడీపీకి కేవలం అంటే 8 మాత్రమే ఉన్నారు. కాకపోతే ఒక 6 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అందులో 6టికి 6 టీడీపీ సంపాదించగలిగినా కూడా అయ్యేది 8, 6, 14. మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత అది కౌన్సిల్‌కి రావాలి. కౌన్సిల్‌లో కూడా చర్చ జరిగి అక్కడ కూడా ఆమోదం పొందిన తరువాతనే అది బిల్లు రూపంలో బయటకొస్తుంది. కాదు చర్చ జరగాలి అనంటే మరి ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది. కాపోతే అసెంబ్లీలో చర్చ చేయటానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గూడా లేదు. మరి అయినా కూడా అక్కడ చర్చ చేయటానికి ఏదన్నా అవకాశం ఉంటే మరి ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి కదా! అదే సీఎంగా అసెంబ్లీలో కూర్చొని 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుని మానేసినా తిరిగి మళ్ళీ సీఎంగా గెలిచిన తరువాతనే నేను అసెంబ్లీకి వెళ్తానని తనకు తాను ఒట్టేసుకుని వెళ్లకుండా ఉన్నా కూడా ఆడ చర్చకు అవకాశం లేదు. కాకపోతే ఇక కౌన్సిల్‌లో అది చర్చ జరిగి తీరాల్సిందే. ఏ బిల్ అయినా సరే కౌన్సిల్‌కి కూడా ఆమోదం పొందాలి. కౌన్సిల్‌లో కూడా అప్పుడు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి గెలిచినప్పుడు కౌన్సిల్ ఉండేది. అందులో రోసయ్య గారు కౌన్సిల్‌లో మెంబర్‌గా ఉండి వచ్చి అధికార పక్షంలో ఉన్న టీడీపీ ఏ బిల్లులనైతే చేసిందో వాటన్నిటిని కౌన్సిల్‌లో చీల్చి చెండాడేస్తూ ఉంటే ఆనాడు ఎన్టీ రామారావు కూడా అనుకున్నారు. ఈ కౌన్సిల్ పెద్ద ఇబ్బందిగా ఉంది. దాన్ని రద్దు చేసి పారేయాలని రద్దు చేయటం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళీ తిరిగి కౌన్సిల్ మళ్ళీ ఏర్పడింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పడింది. కాబట్టి స్ప్లిట్ అయిపోయిన తరువాత కూడా ఇటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే కౌన్సిల్ కొనసాగుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత కొన్ని బిల్లుల మీద కౌన్సిల్‌లో కూడా ఆమోదం పొందాల్సి రావటం, ఎస్పెషల్లీ 3 రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించటం ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్‌ని రద్దు చేసి పారేయాలి అని కేంద్రానికి విన్నవించుకోవటం కూడా జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడల్లా ఈ కౌన్సిల్ రద్దు చేయమని కేంద్రానికి విన్నవిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఓడిపోయిన తర్వాత కౌన్సిల్‌లో మనకు బలం ఉంది కాబట్టి మనం ఈ అధికార పక్షాన్ని ఇబ్బంది పెడదాం అనుకోవడం కూడా అనుకుంటారు. కానీ ఏ బిల్లుల్ని కౌన్సిల్ తిరస్కరించే అవకాశం ఎలాంటి బిల్లులు పెట్టబోతూ ఉన్నారు? పెట్టే బిల్లులన్నిటిని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించగలుగుతుందా? వ్యతిరేకిస్తే ఏం చేసే అవకాశం ఉందనేది కూడా రాజ్యాంగంలో ఉంది కదా! ఇక ఆ తరువాత జరిగే ప్రక్రియను బట్టి అది కోర్టు దాకా వెళ్ళినా కూడా కౌన్సిల్